తిరుమల లడ్డు అంశంపై మండలిలో చర్చ జరగాలని కోరుతూ వైసీపీ ఆందోళన చేపట్టింది. తిరుమల లడ్డు అంశంపై చర్చించాలని నినాదాలు చేశారు. నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మండలిని వాయిదా వేశారని మండిపడుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు. మా నిరసన ఇలాగే తెలియజేస్తూ ఉంటాము. ఈ రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత తప్పుడు ప్రచారం ఆ దేవదేవుడు లడ్డు మీద చేశారు. ఎంతో భక్తిగా కళ్ళకద్దుకొని స్వీకరించి ఆ లడ్డూ ప్రసాదాన్ని వీళ్ళు కల్తీ అయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి లేని దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది కల్తీ అయిందని ఒకవైపు, లేదంటే వీళ్ళకి హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు, హెరిటేజ్కి అలాగే బోలేబాబాకి ఉన్న సంబంధాలు, వీటన్నిటి మీద వీళ్ళు చర్చకి ఒప్పుకోవాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాము. రైట్. వైసీపీ నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. తిరుమల లడ్డు అంశాన్ని మండలిలో చర్చించాలని కోరుతూ పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మండలికి ర్యాలీగా బయలుదేరి మండలి గేటు ముందు ప్రస్తుతం బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజులుగా ఇదే అంశానికి సంబంధించి సభలో చర్చించాలని పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఇదే అంశంపై లఘు చర్చలో భాగంగా చర్చించేందుకు సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం ముందుగా స్టేట్మెంట్ను వినిపించే ప్రయత్నం చేసింది. అయితే వైసీపీ సభ్యులు, అంటే ప్రతిపక్షంలో ఉన్న సభ్యుల మాట్లాడిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఉండాలి, కానీ అసలు ముందు ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటనేది వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై అటు మండలిలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గత 10 రోజులుగా ఏదైతే మండలి సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి గత 10 రోజులుగా ఇదే అంశంపై పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై ఇవాళ కూడా మండలికి బయలుదేరే ముందుగా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మండలికి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్సీలు మండలి గేటు ముందు బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంలో, లడ్డూ విషయంలో ప్రకటన చేయటం కాదు, పూర్తి స్థాయిలో చర్చ జరపాలనే డిమాండ్తో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? గత 10 రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు సంబంధించి 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలిగేటట్టుగా సిబిఐ ఛార్జ్ షీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో క్లారిటీగా ఇక్కడ జరిగినటువంటి కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యాలు కానీ అవన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. దాని మీద చర్చించాలన్నది వైఎస్ఆర్సీపీ యొక్క డిమాండ్. సభలో ఇంకా ప్రధానంగా ఈ రోజు ఏం డిమాండ్ చెప్పాలి? ఖచ్చితంగా నిన్న ఏదైతే మేము చర్చలో పాల్గొని మాట్లాడడం స్టార్ట్ చేసినామో, మా గొంతు నొక్కడానికి మా మైకులు కానీ వీడియోలు కానీ కట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ చెప్తున్నారు. సార్ చెప్పండి. ఇది మా కౌన్సిల్లో మేము షార్ట్ డిస్కషన్ అడిగాము. ప్రకటన ఇస్తామంటున్నారు. ప్రకటన ఎప్పుడు ఇవ్వాలంటే చర్చ జరిగిన తర్వాత ఇవ్వాలి. అసలు ఎవరైతే ప్రతిపక్షాలు ఏవైతే పాయింట్లు చెప్పారో ఆ పాయింట్ల మీద తర్వాత ప్రభుత్వం చెప్పాలి తప్ప ముందుగా ప్రకటించేసి ఏం సుమతిస్తారు? కనీసం అంటే వారికి ఈ ఇష్యూ మీద సిన్సియరిటీ లేదు, వారి చిత్తశుద్ధి లేదు. కనీసం ఈ రోజైనా సరే వారికి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుని ముందు ఒక ప్రతిపక్షాన్ని మాట్లాడవలసిన మేము కోరుతున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ఇవాళ ఈ చర్చ లడ్డు అంశానికి సంబంధించి అటు వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు సభలో ఇదే అంశాన్ని చర్చించేందుకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు. అదేవిధంగా ఈ మండలిలో ప్రభుత్వం వైపు నుంచి స్టేట్మెంట్ కాదు, తమకు ఖచ్చితంగా చర్చ కావాలని మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు చెప్తున్న విషయాలు. ఇది ప్రస్తుతం మండలి దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్.